మిత్రులారా, ఇది చాలా ప్రాచీనమైన శాసనం. ఈ శాసనం ఎక్కడిదంటే నల్గొండ జిల్లా ఛాయా సోమేశ్వర ఆలయంలో ఒక స్తంభం పైన చెక్కబడింది. దీనిని ఇప్పుడు మన వాడుక భాష తెలుగులో దీని అర్థం ఏందో మీకు చెప్తాను, వినండి. వరాధీశ్వర రుద్రదేవ మహారాజునకు పుణ్యముగా తంత్రపాల మల్లి నాయకునుండు అధీనవ సోమనాగదేవర. మనం ఛాయా సోమేశ్వర దేవాలయం అని పిలుస్తున్నాం. అప్పట్లో మన పూర్వీకులు అభినవ సోమనాథేశ్వర దేవర అని పిలుస్తుండే. ఉదయాదిత్య సముద్రము వెనుక 11 మర్తుల భూమిని, ఇక్కడ చూడండి, 11 మర్తుల భూమిని ఆలయానికి దానం చేసినట్టుగా ఈ శాసనం రాసింది ఉంది. ఇలా చాలామంది మన పూర్వీకులు అనేక ప్రాచీన దేవాలయాలకు ఎన్నో ఎకరాల వ్యవసాయ భూమిని దానంగా చేశారు. ఇలా శాసనాలు కూడా చేసి పెట్టారు. ఈ వీడియో ద్వారా నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కోరుకునేది ఒకటే, ఇలాంటి శాసనాలను ఆధారాలుగా తీసుకొని మనం ఇప్పటివరకు కోల్పోయినటువంటి దేవాలయాల భూముల్ని తిరిగి దేవాలయాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. మన పూర్వీకులు నేటి తరానికి వాళ్ళు ఆలయ అభివృద్ధి కోసం ఎలాంటి దానాలు చేశారు అని తెలవాలని ఇలాంటి శాసనాలు రాశారు. ఈ శాసనాలని మనం ఆధారంగా తీసుకోవాలి. భాష నేటి భాషకు మార్చడానికి కొంచెం ఇబ్బంది కావచ్చు, కానీ చాలామంది మేధావులు దీనిని నేటి భాషకు వాడుక భాషకు మార్చి చదవడానికి అనుభవజ్ఞులు ఎంతోమంది ఉన్నారు. వారి సహాయం తీసుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన దేవాలయాల భూములు మనకు తీసుకురావాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.